భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు ప్రశ్నార్థకంగా మారాయి. కార్పొరేషన్ ఏర్పాటు శాస్త్రీయంగా భౌగోళిక సరిహద్దుల ప్రకారం లేదని పలువురు పిటిషన్లు వాదనలు వినిపించారు. పాల్వంచ మండలం స్కెడ్యూల్డ్ ఏరియాలో ఉండడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. స్కెడ్యూల్డ్ ఏరియాలో మార్పులు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలని వాదిస్తున్నారు. కార్పొరేషన్ మధ్యలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలను వదిలివేయడం శాస్త్రీయం కాదని హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇక ఈ నెల 27 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. దగ్గర 98 ఊళ్ళు తిరిగాను. ఇబ్బందులు చాలా ఉన్నాయి కదా. వీళ్ళ పేర్లేమో వచ్చేసినాయి వాటిలో. అవి అక్కడ పేర్లు ఉన్నాయని ఇంద్రమ్మ ఇంట్లో పేర్లు వీళ్ళు రాలేదు. ఇప్పుడే మురళి చెప్పాడు, దగ్గర 800 పేర్లు అట్లా డబుల్ బెడ్రూమ్ మిగిలిపోయి ఉన్నాయని చెప్పాడు నాకు. అయితే దీంట్లో ఒకటి మనం ప్రయత్నం చేయొచ్చు. హౌసింగ్ డిపార్ట్మెంట్కి చెప్పి ఒకవేళ డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి రాలేదు, ఆ డబుల్ బెడ్రూమ్ లేవు అనుకోండి, అక్కడ క్యాన్సిల్ చేయించి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. అంటే జాగున్నోళ్ళకి, లేకపోతే అక్కడనే డబుల్ బెడ్రూమ్లో కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు మనం. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్ల దగ్గరకు వస్తే 2వ విడుదల ఆగస్టులో వస్తుంది, రాబోతుంది. ఇక్కడ ఏమన్నా అవకతవకలు అయితే నాకు మాత్రం మీరు లిస్ట్ చేసి, మీ పెద్దలు ఇక్కడ డివిజన్లో ఉన్న పెద్దలు ఆ ఇందిరమ్మ ఇంట్లకు సంబంధించిన తప్పులు ఏమైనా జరిగితే నాకు ఇవ్వగలరు. అది మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి ఆ తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవడానికి పూర్తి స్థాయిగా నేను చేయగలను.